మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 4న మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు. ఆయన పంట నష్టాలను పరిశీలించి బాధలో ఉన్న రైతులను కలసి సంఘీభావం వ్యక్తం చేయనున్నారు. వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, ఎమ్మెల్సీ తలసిల రఘురాం షెడ్యూల్ను ప్రకటిస్తూ జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలోని పెనమలూరు, పామర్రు, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాలను పర్యటించనున్నట్లు తెలిపారు. పెడన మరియు మచిలీపట్నంలో రైతులతో మాట్లాడి పంట నష్టాలను ప్రత్యక్షంగా సమీక్షించనున్నారు. తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలు, వీచిన బలమైన గాలులు రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన వ్యవసాయ నష్టాలను కలిగించాయని, చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టడంలో విఫలమైందని, అంతేకాకుండా మునుపటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంట బీమా వంటి మేలు చేసే పథకాలను కూడా రద్దు చేసిందని వారు చెప్పారు. పంట నష్టం జరిగినప్పుడు అదే సీజన్లో పరిహారం చెల్లిస్తామని ఇచ్చిన హామీ కూడా రద్దు అయిందని, గత 18 నెలల్లో 16 సార్లు తుఫాన్లు, వాయుగుండాలు ఏర్పడి రైతులను ఇబ్బంది పెట్టాయని, అయినప్పటికీ అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం అందించలేదని వారు చెప్పారు. దాదాపు 600 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీలు బకాయి ఉండటమే కాకుండా రైతు భరోసా కేంద్రాలు, ఈ క్రాప్ వ్యవస్థ బలహీనపడి రైతు సహాయ వ్యవస్థలు దెబ్బతిన్నాయని పేర్ని నాని, తలసిల రఘురాం పేర్కొన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తాజా తుఫాను రైతులపై మరింత భారాన్ని మోపిందని, ఇప్పటివరకు ప్రభుత్వం స్పష్టమైన ఉపశమన చర్యలు ప్రకటించలేదని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు అండగా నిలవడానికి, వారి గళం బలంగా వినిపించడానికి ప్రభుత్వం వెంటనే సహాయం అందించాల్సిందిగా ఒత్తిడి తీసుకురావడానికి జగన్ మోహన్ రెడ్డి ఈ పర్యటన చేపడుతున్నారని వారు వెల్లడించారు. టు ఫాలో న్యూస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, our state, our nation, like, comment and share the video. Thank you.